ఆంధ్రప్రదేశ్ వణుకుతోంది వరదలతో. తాజాగా పెదకూరపాడు నియోజకవర్గం గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు. ప్రధాన రహదారుల మీద ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జిల మీద వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అచ్చంపేట, దోసపాటి చెరువు గండిపడటంతో వీరభద్ర కాలనీ, రాజీవ్ కాలనీలకు ముంచెత్తింది వరద. కాలనీలోని ఇళ్లను ఖాళీ చేయించారు పోలీసులు. క్రోసూరు చెంచు కాలనీలోకి ప్రవేశించింది వరద నీరు. వరద నీటిని చెరువులోకి మళ్లించి కాలనీ వాసులకు పునరావాస కేంద్రానికి తరలించారు పోలీసులు. క్రోసూరు మండలం దొడ్లేరు దగ్గర ప్రధాన రహదారి మీద 6 అడుగుల మేర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది వాగు. క్రోసూరు బెల్లంకొండ మధ్య వాహనాలు రాకపోకలు నిలిచిపోయినాయి. పెదకూరపాడు మండలం పరస, కంబంపాడు గ్రామాల మధ్య కూడా చెరువులు తలపిస్తున్నాయి పంట పొలాలు. పెదకూరపాడు మండలం లింగంగుంట్ల, పాటిబండ్ల గ్రామాల మధ్యలో లో లెవెల్ బ్రిడ్జిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. రాకపోకలు నిలిపేశారు రెవెన్యూ పోలీసు అధికారులు. అమరావతి మండలం పెదమద్దూరు దగ్గర లో లెవెల్ బ్రిడ్జి మీద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది కొండవీటి వాగు. అమరావతి, విజయవాడ మధ్య నిలిచిపోయిన రాకపోకలు. అమరావతి మండలం ఎండ్రాయి, నరుకొళ్లపాడు, ఉంగుటూరు గ్రామాల్లో చెరువులు తలపిస్తున్నాయి పంట పొలాలు. బెల్లంకొండ మండలంలో పలు గ్రామాలకు ముంచెత్తింది వరద. ఈదురుగాలితో కూడిన భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్తగా పలు గ్రామాల్లో నిన్న ఉదయం నుండి విద్యుత్ సరఫరా కూడా నిలిపేశారు.